మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఇదన మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడో ఆ మాటలు మన శ్రద్ధగా ఆలకిద్దాం. మన జీవితాల్లో దేవుడు మన యొక్క స్థితిని బట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రార్థన బట్టి కలుగుతున్న అనుభవాలను మనం నేర్చుకుందాం. ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఈ ప్రార్థన మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి ఆత్మీయత స్థితిలో కానీ ఆయనతో సావాసము కానీ మన జీవితాలలో ఇది చాలా మన జీవితాలకి రక్షణకరమైన స్థితిని కలగచేసేది కానీ ఉంది కనుక మనం ఏమి చేయబడాలంటే ప్రార్థించేవారుగా మనం మార్చబడాలి. లేఖనాలు చదువుతూ ఉంటే తిమోతిలకు రాసిన పత్రికలో అంటాడు, ఏమంటున్నాడంటే అక్కడ తిమోతిలకు రాసిన పత్రికలో అంటున్న మాట ఏమిటంటే, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్న ఈ మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎంతగా ఇది మనకి యొక్క జీవితాల్లో అవసరమై ఉన్నదో, అంటే ఈ ప్రార్థనలో మన జీవితాల ఆ శక్తిని పొందుకునే స్థితిలోనికి రావాలి. ఈ ప్రార్థనలో మనకు జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క జీవితాల్లో కొన్ని విషయాల్లో మనం ఎలాంటి స్థితిలో నిలబడాలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఈ ప్రార్థనలో మన జీవితాలు ఎలా ఉండాలంటే ఏలియా ఎలా ప్రార్థన చేస్తూ ఆ యొక్క స్థితిని బట్టి దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. ఆయన ప్రార్థన చేస్తున్న సమయం ఎలాంటిదంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన బయలుదేవతలను పూజించేవారు ఒకవైపు ఉన్నారు, జీవము కలిగిన దేవునిని ఆరాధించగలుగుతున్న వ్యక్తిగా ఈ యొక్క ఒక్కడుగా ఏలియా గారు ఉన్నారు. అయితే వారి వారి దేవుళ్లకు వారి యొక్క ఆ దేవతలకు పూజ చేస్తున్న స్థితి, వారు ఆరాధిస్తున్న సమయం అది. అయితే ముందుగా వారు ఆరాధిస్తున్న సమయం జ్ఞాపకం చేసుకుంటే ఉదయకాలం నుంచి వారు మధ్యాహ్న కాలం వరకు వారు ఏం చేస్తున్నారంటే మొరపెడుతున్నారు. ఆ మొరపెడుతున్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే వారు ఎంతగా మొరపెట్టారంటే అక్కడ లేఖనాలు చెబుతున్నాయి, వారు రంపాలతో ఆ యొక్క కోసుకున్న పరిస్థితి. అంతగా మొరపెట్టిన ఆ వారి యొక్క దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఆరాధించినట్టుగా ఇక ఆలకించినట్లుగా కనపట్ల. అయితే ఇక్కడ ఏలియా ప్రవక్త జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన ప్రార్థన అక్కడ ఏం చేయబడిందంటే గొప్ప అద్భుతాన్ని జరిగించబడింది. అక్కడున్న ఒక బలిపీఠ మీద ఆయన ఏ విధమైన స్థితికి తీసుకొచ్చాడంటే అక్కడ బలిని అర్పించే స్థితిలో ఆ యొక్క సమస్తము ఆ నీటితో దాని చుట్టూ నింపిన స్థితి. అయితే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, అయ్యా ఈ జనము నమ్మునట్లుగా, ఈ జనము నీ యొక్క క్రియలు తెలుసుకున్నట్లుగా నీవు ఈ విధమైన స్థితిలో ఈ కార్యము జరిగించాయా అని దేవుని ఎదుట ఆయన ప్రార్థన చేస్తున్నవాడిగా కనపడుతున్నాడు. అయితే ఇక్కడ మన జీవితాలలో ఏం చేయబడాలంటే, ఒకటి మన జీవితాలలో దేవుని కొరకు నిలబడిన వారిగా, అంటే దేవుడు మన జీవితాల్లో ఈ లోకంలో ఉన్న బయలుదేవతల యొక్క జీవితాలలో ఉన్న స్థితిని బట్టి వారి వారి యొక్క జీవితాలలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నారు కనుకని ఇక్కడ అయితే మనము దేవుని ఎదుట నిలబడిన మన స్థితిని బట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక స్థితిని బట్టి అక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించి ఆ వారిని ఆ దేవుని వైపుకు మళ్ళీ స్థితిలోనికి వచ్చే విధమైన స్థితిలో మనం ప్రార్థించటంలో నిలబడగలిగిన వారుగా మార్చబడాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే వారి వారి జీవితాలను బట్టి వారు మనల్ని లాగుతున్న పరిస్థితి ఉంటుంది, కానీ మనము దేవుని సన్నిధిలో మన దేవుని కొరకు నిలబడిన వ్యక్తులుగా మార్చబడాలి. ఏ పరిస్థితులు కలిగి ఉన్నా, ఏ పరిస్థితులను బట్టి వారి జీవితాలు నడిపించబడుతున్న స్థితిని బట్టి కూడా ఎలాంటి స్థితిలో ఉన్నారంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ సేవకుడు ఒక్కడ మాత్రమే నిలబడ్డాడు. లోకం అక్కడున్న జనం అంతా ఒకవైపు ఉంటే ఈ యొక్క వ్యక్తి మాత్రం దేవుని వైపు, ఆ జీవం కలిగిన దేవుని వైపు ఒక్కడ మాత్రమే ఉన్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన
అక్కడున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చే స్థితిని తీసుకొచ్చింది. ఆ అగ్ని దిగి వచ్చి అక్కడున్న ఆ బలిపీఠం మీద ఉన్న ఆ దహన బలిని అక్కడ అది దహించినట్లుగా కనబడుతుంది. అయితే ఇక్కడ దహించి అనేది కనపడుతున్న స్థితిని బట్టి అక్కడ జ్ఞాపకం చేసుకొని అప్పుడు అక్కడున్న జనమును ఆ స్థితిని బట్టి నమ్మే స్థితికి రప్పించడానికి కారణమైంది. అయితే ఇది నీతో మాట్లాడుతున్న మాట ఒకటి, నీవు ఆ దేవుని యొక్క జీవము కలిగిన దేవుని నువ్వు సేవిస్తున్నావు. ఆ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చేస్తున్న ప్రార్థన అన్యజనులకు ఒక మాదిరికరమైన స్థితిలోనికి కలిగే స్థితిలోనికి నువ్వు ప్రార్థించేవారిగా నిలబడేవారిగా ఉండాలి. అలాంటి స్థితిలో మన జీవితాలు నడిపించబడాలి. 2, మన యొక్క జీవితాలలో స్థితిని బట్టి ఒక వ్యక్తి తన జీవితంలో ఎంతగా బాధ చెందుతుందో, ఆమె జీవితంలో గర్భఫలం లేక నిందల చేత, వేదన చేత, హేళన చేత పరిస్థితి నడిపించబడుతున్న పరిస్థితి. కానీ ఆ దేవుని యొక్క సన్నిధిలో ప్రతి దినమును వెళ్ళి ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా కనపడుతుంది. ఈమె జీవితం జ్ఞాపకం చేసుకుంటే గొడ్రాలుగా ఉన్న పరిస్థితే కానీ అయినా ఆ దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకున్న స్థితిని బట్టి ప్రతి దినాన వెళ్ళి ఆ విధమైన స్థితిలో నడిపించబడుతుంది. ఒక్క దినాన సేవకుడు చూసి, ఏలి ప్రవక్త చూసి, ఎంత ఉదయకాలం నుంచి ఈ విధమైన స్థితిలో ఈమె ఏంది మక్తురాలైంది, మద్యం సేవించిందా అని అనుకుంటూ ఉన్నాడు. కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆమె అంటున్న మాట ఏమిటంటే, అయ్యా నేను ఆ దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నానంటుంది. అంటే ఆమె అక్కడ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఇక్కడ ఈ ప్రార్థన వలన ఫలితం ఏమిటి? ఆమె జీవితంలో కొదువై ఉన్న గొడ్రాలుగా ఉన్న పరిస్థితిని తొలగించి ఆమె పట్ల గొప్ప గర్భఫలమును అనుగ్రహించినట్లుగా కనబడుతుంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒకటి, మన జీవితాలలో దేవుని కొరకు నిలబడగలిగితే దేవుని వైపుకు తిప్పే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు ఆ ప్రార్థనలు. 2, మన జీవితాల్లో కొదువైన స్థితిని బట్టి గర్భఫలం లేక నిందల చేత వేదన పడుతున్న పరిస్థితుల్లో ఉన్న వారి జీవితాలలో దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వారి పట్ల గొప్ప అద్భుతాన్ని జరిగించగలిగిన దేవుడు. 3, మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏమిటి అంటే సింహాల నోటి నుంచి విడిపించగలిగిన స్థితిని కలగచేసిన దానియేలు గారి యొక్క ప్రార్థన. ఆయన ప్రతిదిన ఆ యొక్క వ్యక్తి ఆ యెరూషలేము తట్టు ప్రార్థించేవాడిగా ఉన్నాడు. కానీ ఇతని మీద జ్ఞాపకం చేసుకుంటే ఆ పరిస్థితులు బట్టి నింద మోపాలని, అతని మీద ఏదో ఒకటి చేయాలని చెప్పి అతని మీద ఆ యొక్క ఉన్న అధిపతులు అనుకుంటున్న స్థితిలో ఏది లోపం కనపడిపోతే ఇతడు ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రార్థనకి ఆ యొక్క స్థితిని బట్టి వారు అన్యాయపు ఒక తీర్పును తీసుకొని ఆ యొక్క ముద్ర వేసుకున్న స్థితి కనబడుతుంది. అంటే ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక శాసనాన్ని నియమించారు. ఒక శాసనం ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి ముద్రింపించుకున్నారు. ఇది ఈ విధమైన స్థితిలో ఎవరు ఏ దేవుళ్ళకి, ఎవరు ఏ దేవతలకు పూజ చేయకూడదు, ఆ యొక్క ఆరాధించకూడదు, ప్రార్థించకూడదు అని చెప్పి ఒక వర్తమానం ఆ యొక్క ముద్ర వేసుకున్నారు, శాసనాన్ని తీసుకొచ్చుకున్నారు. అయితే ఈ యొక్క దానియేలు గారు ప్రతిదినాన ఎలాగ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడో అలాగే ఆ యొక్క కిటికీలో గుండగా యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. ఇది చూసిన వారు అయ్యా ఆ రాజుగారికి చెబుతున్నారు. ఆ యొక్క రాజుగారు చెబుతున్న సమయంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి చేసిన పొరపాటును బట్టి ఇతనిని సింహాల గృహలో వేశారు. గృహలో వేసినా కానీ దేవుని కృప వారి జీవితంలో ఆయన ప్రార్థించేవాడిగా ఉన్నాడు కనుక సింహాల యొక్క నోరును మూసేశాడు. అందుకే కదా అంటాడు, లేఖనాలు చదువుతూ ఉంటాయి, అతడు నన్ను ప్రేమించాడు కనుక నేను అతను తప్పించేదను అంటాడు. వాని యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వారి పాదాలకి రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. అలాగే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన దూతను పంపించి దానియేలు గారికి ఎలాంటి ఆ సింహాల యొక్క వాటి నుంచి ఎలాంటి హాని జరగకుండా ఆయన కాపాడబడ్డాడు. ఆ ఉదయకాలం లేచి ఆ యొక్క రాజు వెళ్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళి.
చదువుతూ ఉన్నాడు. జీవము కలిగిన దేవుణ్ణి సేవించిన ఆ యొక్క దానియేలు పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలిచినప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కనుక నా జీవితంలో తన దూతను పంపించి నన్ను ఈ విధమైన స్థితిలో కాపాడని చెబుతున్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క జీవితాల్లో ఏం చేయబడాలి అంటే, మూడో అనుభవం ఏమిటంటే, మన జీవితాల్లో ఏం కలుగుతుందంటే, ఏ లోక సంబంధమైన అపాయకరమైన పరిస్థితికి వచ్చినా దేవుడు వాటి నుంచి మనల్ని తప్పించగలిగిన దేవుడు. కనుక మన జీవితాలలో ఏం చేయబడాలంటే, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రార్థనే మనిషి జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్న వారిని తప్పించగలిగిన స్థితిలోనికి తీసుకొస్తుంది. ఈ ప్రార్థనే మన జీవితాలలో ఈ ఈ యొక్క గర్భఫలం లేని వారి జీవితాల్లో గర్భఫలం అనుగ్రహించగలుగుతుంది. ఈ ప్రార్థనే ఏ అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నా అది రక్షించగలిగిన స్థితిలోనికి తీసుకొస్తుంది. మరి 4 మన జీవితాల్లో ఏం కావాలంటే, ఈ ప్రార్థన మన జీవితాలలో పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తుంది. ఈ ప్రార్థన ద్వారా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క అపోస్తులైన వారు ఏం చేస్తున్నారంటే, ఆ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే, వారి మీద ఒకరి మీద చేతులు పెడుతున్నప్పుడు, వారు చేతులు పెట్టి ప్రార్థిస్తుండగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారంట. ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. అంటే ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ ఏం జీవితం కలిగి ఉంటే స్థితిని బట్టి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారంటే, ప్రార్థన ప్రార్థన ద్వారానే పరిశుద్ధాత్మను అనుగ్రహించబడింది. జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చదువుతూ ఉన్నాయి. ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో ఉంటాడు. కొర్నేలు అనే భక్తిపరుడు ఉన్నాడు. తన ఇంటి వారందరూ కలిసి ఆ యొక్క భయభక్తులు కలిగి నడిపించబడుతున్న వాడిగా ఉన్నాడు. తన దగ్గరికి దూత వచ్చి చెబుతుంది, అయ్యా, నువ్వు చేసిన ధర్మ కార్యాలు, నువ్వు చేసిన ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరినవి అంటున్నాడు. అయితే ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి, నీ పట్ల ఆయన సంకల్పించిన సంగతులను బట్టి మనం ఏం చేయబడాలంటే, ఆయన సన్నిధిలోకి వచ్చిన మన జీవితాలలో ఆయన చేసిన ప్రతి ప్రార్థన ఆలకించిన స్థితిని బట్టి మనము ఆయన సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకమైన భావాన్ని చూపించాలి. ఎక్కడ కనపడుతుందంటే, ఈ యొక్క కొర్నేలు యొక్క భక్తిపరుడికి చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు, నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు నా యొక్క సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేయనవి. అయితే పలానా ప్రాంతాన ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుని పిలిపించుకో అంటున్నాడు. ఆ సేవకుని పిలిపించుకో అని చెప్పినప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడంటే, తనకు కలిగిన స్నేహితులు, ముఖ్య స్నేహితులను, బంధువులను, తనకు కలిగిన వారిని పిలుచుకొని సమకూర్చి పెట్టాడు ఆయన. ఏమందుకు అంటే, ఒక దైవజనుడు వస్తున్నాడు. ఆ దైవజనుడు చెప్పే ప్రతి మాటలను ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆలకించడానికని. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క వ్యక్తికి దర్శనం కనబడుతుంది. ఆ దైవజనుడికి దర్శనం చూస్తున్నాడు. ఒక దుప్పటి ఆ యొక్క పరలోకం నుంచి దిగి వస్తున్నది చూస్తున్నాడు. అక్కడ చూస్తున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, అవన్నీ వస్తున్నప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఇవన్నీ నిషిద్ధమైన నాకు వద్దని చెప్పి తీసివేయి అంటున్నాడు. ఇలాగ తన జీవితంలో ముమ్మారు వచ్చినప్పుడు, ఇది గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవుడు తర్వాత ఆ యొక్క వ్యక్తితో మాట్లాడిన దాన్ని బట్టి అక్కడున్న జనమును చూసి మాట్లాడుతున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరైతే ఆయన పట్ల నిరీక్షణ కలిగి నడిపించబడతారో, ఎవరైతే తమ జీవితాలు దేవుని వైపుకు మళ్ళీ తమ జీవితాలు నడిపించుకుంటున్న స్థితిలో ఉంటారో, వారందరినీ రక్షించగలిగిన దేవుడు అని చెబుతూ ఉన్నాడు అక్కడ. ఇదంతా జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏమనుకుంటున్నాడు ఈ యొక్క వ్యక్తి సేవకుడు, దేవుడు యూదులకు మాత్రమే అనుకున్నాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు అందరికి ప్రభు అని ఆయనే సాక్ష్యం పలుకుతున్నాడు ఒక సేవకుడే. ఇది కేవలం దేని వలన సాధ్యం? ఆయన చేసిన ప్రార్థన, కొర్నేలు చేసిన ప్రార్థన అక్కడ ఉన్న వారందరికీ ఒక రక్షణకరమైన స్థితిని తీసుకొచ్చింది. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితంలో ప్రార్థన అనే అనుభవాన్ని, మన యొక్క జీవితంలో ప్రార్థన అనే జీవితాన్ని కలిగి ఉన్నావా? ఆ ప్రార్థన అనే స్థితిలో నడిపించబడుతున్నావా? ఈ ప్రార్థనలో అనేకమైన అద్భుతాలు జరిగించగలిగిన స్థితిలో ఉంటాయి. అందుకే మన జీవితాల్లో ఎక్కువ శాతం మనం ఏం కలిగి ఉండాలంటే, ప్రార్థన అనుభవం చేత నింపబడితే ఆయన మనతో మాట్లాడతాడు. అందుకే అంటాడు, లేఖనాలు సెలవిస్తున్నాయి,
ఆయనతో సావాసం చేస్తే మనకేం కలుగుతుంది అంటే మేలు కలుగుతుంది. ఏబు గ్రంథం 22 అధ్యాయం 21 ఉంటుంది ఆ మాట. ఆయనతో మనం సావాసం చేసిన యెడల మనకి నెమ్మది కలుగుతుంది. ఆయనతో మనం సావాసం కలిగిన యెడల మేలు కలుగును అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయబడాలి? ఆయనతో మన యొక్క స్థితిని బట్టి ఆయన ఎదుట మనం వేడుకునే వారిగా మార్చబడాలి. మరి ప్రార్థన ఎలా చేయాలి? మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్నాడు, మీరు వేషధారుల వలె మీరు ప్రార్థన చేయొద్దు. వేషధారులు తమ జీవితాల్లో ఏం చేస్తుంటారంటే వీధి మూలలలో వారికి ప్రార్థన చేయుట వారికి ఇష్టం అంటున్నాడు. అయితే అక్కడున్న మాటలను బట్టి మన యొక్క ఆత్మీయత స్థితిలో మనం అర్థం చేసుకున్న వాటిని రహస్యమందున్న తండ్రి చూచినట్లుగా నీవు తలుపు వేసుకొని ప్రార్థన చేయము అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న మాటను బట్టి మన జీవితాలలో ఏం చేయబడాలి? రహస్యమందున్న తండ్రి మనల్ని చూస్తున్నాడు అని మనం గ్రహించిన వారమై మన జీవితాలలో ఈ యొక్క రహస్యమన్న తండ్రిని మన స్థితిని బట్టి ఆయన సన్నిధిలో మనం వేడుకునే వారిగా మార్చబడాలి. మరి ఆయన సన్నిధి ఎక్కడ ఉన్నది అంటే మనలోనే ఉన్నది. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీలోనున్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని యొక్క ఆలయము పాడు చేసిన యెడల మొదట వాడు పాడవుతాడు అంటున్నాడు. ఎందుకని అంటే ఆ యొక్క ఆలయము మనమై ఉన్నాము. ఆలయము పరిశుద్ధమైన ఆలయముగా ఉన్నది కనుక ఆ పరిశుద్ధమైన ఆలయము మన జీవితాలలో ఉన్నది కనుక ఇప్పుడు ఏం చేయబడాలంటే రహస్యమన్న తండ్రి అంటే మనలో యొక్క స్థితిని బట్టి మన హృదయంలో ఉన్న దేవునికి మొరపెట్టే స్థితిలోకి రావాలి. ఆయన సన్నిధిలో మన జీవితాలను బట్టి ఆ విధమైన స్థితిలో ఆ మొరపెట్టే స్థితిలో మన జీవితాలు ఈ యొక్క జీవితాన్ని పవిత్రమైన జీవితంతో నింపబడే స్థితిలోనికి రావాలి. అందుకే ఆ మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటారేమున్నదంటే ఎవడైనా దేవుని యొక్క ఆలయం పాడు చేస్తే అంటే ఎక్కడుంది ఆలయం? ఎవరు పాడు చేస్తున్నారు? మన హృదయమే ఆలయం అన్నాడు. ఈ హృదయము ఎవరైతే పాడు చేస్తున్నాడో వాడు పాడవుతున్నాడు కదా. అందుకే ఈ యొక్క ఆలయము పరిశుద్ధమై ఉన్నది కనుక ఈ పరిశుద్ధమైన ఆలయము మనమై ఉన్నామని చెబుతాడు అక్కడ. మీరై ఉన్నారు అంటాడు. మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటాడు. కనుక మన జీవితాలలో ఏం చేయబడాలి అంటే ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన మన జీవితాలలో అన్య జనులలో ఒక గొప్ప సాక్ష్యం చేత అన్య జనులను ఆయన సన్నిధికి తిప్పే స్థితిలోనికి తీసుకొస్తుంది. ప్రార్థన గర్భఫలం లేని స్థితిలో నడిపించబడుతున్న వారి స్థితిలో నిందలు వేదనకరమైన పరిస్థితుల్లో మన వారి జీవితాల్లో గొప్ప అద్భుత ఆశ్చర్యకాలు జరిగించబడి వారి పట్ల గర్భఫలములను అనుగ్రహించే స్థితిలోనికి వస్తుంది. ప్రార్థన శ్రమ ప్రార్థన ఏ పరిస్థితిలో ఉంటుందంటే ఏ అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నా అది రక్షించగలుగుతున్న స్థితిలో తీసుకొస్తుంది. ప్రార్థన పరిశుద్ధాత్మను అనుగ్రహించగలిగిన శక్తిని ఇస్తుంది. ఈ ప్రార్థన ద్వారానే ఆ పరిశుద్ధాత్మ పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మలో శక్తి ఉంది. ఆ శక్తిని పొందుకున్న వారి జీవితాల్లో ఏం చేయబడుతున్నారంటే ఆయన కొరకు నిలబడి తమ జీవితాలు దేవుని కొరకు నిలబడుతూ తమ యొక్క స్థితిని బట్టి నడిపించబడుతున్నారు. ఆయనకి సాక్షులు నిలబడుతున్నారు అంటుంది. ఈ ప్రార్థనే మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలోనూ తీసుకొస్తుందో కనపడుతుంది. ఈ ప్రార్థన ద్వారానే ప్రతి కుటుంబంలో తమ యొక్క జీవితాలలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఉన్న వారిని కూడా రక్షించగలిగిన స్థితిలోనికి తీసుకొస్తుంది. అక్కడ అంటున్నాడు ముఖ్య స్నేహితులని కొర్నేలు భక్తుడు. అంటే ముఖ్య స్నేహితులు అంటే ఒకరే ఉండరు కదా, ఒక పరమైన స్థితిలో ఉండరు కదా, ఎక్కడెక్కడ స్నేహితులు కలిసి ఉంటారు కదా. వేరు వారిని తీసుకొచ్చి వారిని దేవుని ఎదుట కూర్చొని పెట్టాడు. అతనికి కలిగిన బంధువులని అతనికి కలిగిన వారందరినీ అక్కడ తీసుకొచ్చి సమకూర్చి పెట్టాడు. దేనికి? ఒక సేవకుడు వస్తున్నాడు, ఆ సేవకుడు ఆయన చెప్పే మాటలను వీరు కూడా ఆలకించాలని ఆయనకి దర్శనం ముందుగా చూపిస్తున్నాడు. పై నుంచి పరలోకం నుంచి దుప్పటి దిగుతుంది. ఆ దుప్పటిలో అనేకమైన చతుష్పాద జంతువులు అన్నీ ఉన్నాయి.
అయితే వీటిని నీవు భుజించు అని చెబుతుంటే ఈ ఆయన నిషిద్ధమైన నేను భుజించును, నా యొద్ద నుంచి తీసివేయి అని చెబుతున్నాడు. దేవుడు పవిత్రపరిచినవి ఆయన నిషిద్ధమైన అనుకుంటున్నాడు. ఆత్మ సంబంధంగా తర్వాత తన యొక్క జీవితంలో జ్ఞానాన్ని పొందుకున్నాడు కనుక మన యొక్క జీవితాల్లో కూడా ప్రార్థన అనే అనుభవాన్ని మనం ఏమాత్రం విడిచిపెట్టకుండా ప్రార్థన జీవితాన్ని మనం కలిగి నడిపించబడదుము గాక. ఈ మాటలు మీ వెనుకలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా జీవాధిపతి, ఆశ్చర్యకరుడ మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. ఇది మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా ఒక ప్రార్థనలో తండ్రి సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తమున తండ్రి మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు అయ్యా ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అటు భాగం చేత మా జీవితాలు సంపూర్ణ భక్తి చేత మేము నింపబడినట్లుగా, మా జీవితాలు నిలబడినట్లుగా అయ్యా నా తండ్రి ప్రార్థన నా తండ్రి అనేక మంది అన్యజనులను దేవుని వైపుకు తిప్పే స్థితిని కలగజేస్తుందని మాకు చెప్పారు. దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా ప్రార్థన తమ జీవితాల్లో గర్భఫలం లేని వారి జీవితాల్లో గర్భఫలం అనుగ్రహిస్తుందని చెప్పారు. అందుని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అలా నా తండ్రి ప్రార్థన అయ్యా నా తండ్రి ఏ అపాయకరమైన పరిస్థితులు ఉన్నా దాని నుంచి తప్పిస్తుందని చెప్పారు. అటు కృప మా జీవితాలు కూడా అనుగ్రహించండి. అయ్యా ప్రార్థన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తుంది అంటున్నారు. అటు కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అలా నా తండ్రి ప్రార్థన నా తండ్రి అయ్యా నా తండ్రి యొక్క ఏ స్థితిలో ఉన్నా నా తండ్రి ఆ ప్రార్థన నా తండ్రి అనేకమైన నిషిద్ధమైనవి అనుకున్నవి, ఏ అయితే అయోగ్యం అనుకున్నవి కూడా యోగ్యపరుస్తున్నాయి కనుక, అర్హులుగా చేస్తుంది కనుక ఆ ప్రార్థన ద్వారా అనేక మంది నీ వైపు తిప్పే కృపను మాకు దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చినట్లుగా నీ యొక్క నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి మేము సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.